దమ్మన్నపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ విశాఖ్. మా నాన్న పేరు వచ్చేసి దిబ్బలింగం. నేను దిబ్బలింగం గారి కొడుకుని. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో మా అమ్మగారిని ఎలక్షన్లో నిలబెట్టడం జరిగింది. నేను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మన ఊర్లో ఉన్నటువంటి సమస్యల్ని మేము తిరిగి తెలుసుకుంటున్నప్పుడు కొన్ని ఏరియాలలో ముఖ్యంగా మనకు త్రాగునీటి సమస్య కానీ, లేదా రోడ్లు కొన్ని ఏరియాలలో రోడ్లు చక్కగా లేవు. తర్వాత ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం చెడిపోయింది. అది ఎప్పుడో పూర్వకాలంలో కట్టిన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. మన ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటినీ నేను అబ్జర్వ్ చేసి వాటిని పరిష్కరించడానికి నేను కొంతమంది వార్డ్ సభ్యులతో మాట్లాడి నేను నామినేషన్ వేయించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు పోతున్నాం. మాకు మీరు సహకరించవలసిందే కోరుతున్నాం. మన గ్రామం దమ్మన్నపేట గ్రామంలో ముఖ్యంగా మనకు కనీసం బస్ సౌకర్యం లేదు. కానీ నేను డిపార్ట్మెంట్ ద్వారా నాకు వచ్చిన సమాచారం, కొంతమంది నా మిత్రులు తెలిపిన సమాచారంతో నేను కొంచెం బాధపడాల్సి వచ్చింది. ఏంటంటే, మన ఊర్లో కనీసం బస్ సౌకర్యం లేని మన ఊర్లో గాంజాయి విచ్చలవిడిగా చలామణి అవుతుందని నాకు సమాచారం అందింది. దాంతో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన ఊర్లో యువకులు చాలామంది ఆ విధంగా ఆ అలవాటుకు, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి చెడిపోతున్నారని తెలుసుకున్నాను నేను. తర్వాత ఈ అన్నిటికీ మూల కారణం ఎవరు అని ఆలోచిస్తే కొంతమంది వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయాల్సి వచ్చింది. ఈరోజు గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఎన్నికలు వాస్తవానికి ఏకగ్రీవం జరగాల్సిన ఎన్నికలు. కానీ కొంతమంది బయట వ్యక్తుల ప్రభావంతో ఇవి ఇంత రణరంగంగా మారినాయి. వీటన్నిటిని గ్రామ ప్రజలు గమనించాలి. ఎందుకంటే మన గ్రామాభివృద్ధి ధ్యేయంగా ముందుకు వస్తున్నది ఎవరు? ఈ నిలబడ్డ అభ్యర్థుల్లో నిజంగా పరిపాలించగలిగే గుణాలు ఎవరికి ఉన్నాయి? నిజంగా ఆలోచన శక్తి ఎవరికి ఉంది? చదువుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారు? నిజంగా ఆ సామర్థ్యం కలిగి ఎవరు పరిపాలిస్తారు? నిజంగా ప్రజల్ని నిజాయితీతో ముందుకు వెళ్ళే ఎవరు మన ముందున్నారు అని ఆలోచించండి. నిజంగా అట్లాంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మీరు మైండ్లో ఉంచుకోండి. ఎందుకంటే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. మా వార్డు మెంబర్స్ని మీరు గమనించవచ్చు. నేను కింద పోస్టర్ పెడతాను. ఒక్కొక్క వార్డు నుంచి ఒక్కొక్క అభ్యర్థిని మేము ఎన్నుకొని ఆ వార్డులో ఉన్న సమస్యల్ని ముందే తెలుసుకున్నాం. ఆ వార్డులో ఉన్న సమస్యల్ని మాకు ముందే మేము తిరుగుతున్నప్పుడు మాకు వాళ్ళు కొంతమంది ప్రజల్ని మేము కలుస్తున్నప్పుడు మాకు చెప్పడం జరిగింది. వాటన్నిటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా మేము వెళ్తున్నప్పుడు ఈ యొక్క ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారినాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నిజంగా ఎవరు సమర్థంగా పనిచేస్తారు, ఎవరు ఆలోచన శక్తితో ఉన్నారు, ఎవరు చేయగలరు, ఎవరు చేయలేరు అనేది గ్రామ ప్రజలందరూ గమనించి మీ యొక్క అమూల్యమైన ఓటును వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. ముఖ్యంగా మన ఊరు సమస్యల్ని మేము తెలుసుకుంటున్నప్పుడు చాలా విషయాలు మా ముందుకు తీసుకొచ్చారు ప్రజలు. మేము కొంతమందితో మాట్లాడినప్పుడు అందులో ముఖ్యంగా మన ఊర్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు అండ్ విద్యారంగంలో ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో, విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే కావాల్సిన అవసరాలు, గ్రామ పంచాయతీ పరిధిలో వచ్చే అంశాలని మేము గమనించినాం. అట్లాగే మన స్ట్రీట్ లైట్స్ కానీ, ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంకా సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం డెవలప్ చేయాలని మేము మాట్లాడుకున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మహిళా సంఘాలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి మేము వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది కొంతమందితో. మాకు వాళ్ళ ద్వారా తెలిసిన సమస్యల్ని మేము నోట్ చేసుకున్నాం. వాటన్నిటిని మేము తీర్చడానికి మా వంతు ప్రయత్నంగా మేము కృషి చేస్తాం. మేము అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముందుకు వచ్చినాం. మీ ఓటు హక్కు మీ బాధ్యత అయితే అభివృద్ధి చేయడం మా బాధ్యతగా మేము స్వీకరించి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు ప్రజలారా ఆలోచించి ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ధన్యవాదాలు.